అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. హాయ్ హిమజ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే. విజయవాడ గుంటూరు అమ్మాయికి ఎన్ని సంవత్సరం వచ్చింది అడగొచ్చా? ఏముందిలేండి, ఆల్మోస్ట్ ఇంకా 22 వచ్చింది కదా? అంతేం కాదులే, రీచింగ్ రౌండ్ ఫిగర్ ఆల్మోస్ట్. ఓకే, క్రాస్ చేసేసారు. రీచింగ్ అంతే. బట్ అప్పటికి ఇప్పటికి ఇంకా అంతే ఉన్నారు. అవునా? కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో చూసిన హిమజ ఎలా ఉందో, బిగ్ బాస్ లో చూసిన హిమజ ఎలా ఉందో, ఇప్పుడు నా ముందు కూర్చున్న హిమజ కూడా అలానే ఉంది. 6 years అయిందా సీరియల్ చేసి, ఇప్పటికే అలా ఉన్నానంటే ఫైన్. యా, బాగా మెయింటైన్ చేస్తున్నారు. చేయాలిగా మరి. హిమజ గారు బాల్యం ఏంటి, పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? బాల్యం ఏంటి అంటే అందరిలానే పల్లెటూరులో ఎట్లా పెరుగుతారో అట్లాగనే నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. గారాబమా అంటే అదొక రకమైన గారాబం. సీరియస్ విషయంకి వచ్చేసరికి బడిత పూజ ఉండేది. ఫుడ్ విషయాల్లో వాటిల్లో నా ఇష్టాల విషయాల్లో 100% నాకు చాయిస్ ఇచ్చేటోళ్ళు. బట్ ఏదన్నా కొంచెం పెంకి అనమాట, చిన్నప్పటి నుంచి రౌడీ టైపు, రౌడీ రాణి టైపు. వాళ్ళవి తీసుకొని రావడం, వీళ్ళవి తీసుకొని రావడం, ఫుడ్ ఐటమ్స్ తినేసి రావడం, అట్లా బాగా అల్లరి చిల్లరగా చేశాను. అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు బాగా బడితపోయి ఉండేది, కింద పడేసి తొక్కి ఊర్లలో టైప్లో ఉండే ముళ్ళుగారు ఉంటుంది చూసారా, అది అసలు ఇరిగిపోయేది అనమాట, ఆ టైప్లో ఉండేది. సో అలా ఉండే మా హిమజ ఈరోజు ఇండస్ట్రీలో ఒక నేమ్కి వచ్చేసి ఒక ఫేమ్ తెచ్చుకొని అదే ఊరికి ఏదో రిబ్బన్ కటింగ్ కూడా వెళ్ళింది. ఇది ఏం చేస్తుందో ఇండస్ట్రీకి పోయి అనుకునే వాళ్ళకి మంచి గుణపాఠం అనుకోవచ్చు. అది గుణపాఠం అని నేను అన్నగాని, ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనల్ని మన చుట్టాలు ఎక్కువ మంది, చుట్టాలే ఆడు బొంద వాడేం చేస్తాడులే, దాని బొంద అదేం చేస్తాడులే, ఒక షూటింగ్ అయిపోయిన తర్వాత మొన్న ఇల్లు వచ్చాడు ఇంకంతే, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి. బట్ మనం వన్స్ పైకి వచ్చిన తర్వాత మా వాడని చెప్పుకుంటారు చూసారా, అది కూడా వినాలనిపించింది. కరెక్ట్ అండి, అది మనం ఆస్వాదించాలి అలాంటి ఫీలింగ్స్. అలాంటి లైఫ్లో ఎక్కువ జరిగాయా? జరిగాయండి, కొన్ని అయితే జరిగాయి. అంటే నాకు జరిగింది మైనస్ జరిగింది కొన్ని, దానికి ఈక్వల్గా ప్లస్లు జరిగాయి ఆ ప్లేస్లోనే, అంతే. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఏమనిపించింది, మన గడ్డ మీద మన్నై కట్ చేయమన్నాడు అన్నప్పుడు? అట్లా నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడలేదు, కానీ మా అమ్మమ్మ తాతల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేదాన్ని. సర్లే, పిల్ల మన దగ్గర పెరిగింది, ఇంత సెటిల్ అయింది, హ్యాపీగా తన కాళ్ళ మీద తను బతుకుతుంది, తను ఎంచుకున్న లైఫ్లో హ్యాపీగా ఉంది అనే, మన ఊరికి వచ్చింది, మన వాళ్ళందరి ముందు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మన అమ్మాయి అని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేదాన్ని. కానీ నెగిటివ్గా ఎవరెవరైతే చూస్తారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు చూడను. బట్ అమ్మ వాళ్ళు నాన్నగారు చెప్తుంటారు ఎప్పుడన్నా, చుట్టాలు మీ గురించి బాగా చెప్తుంటారు మాకు అని చెప్తుంటారు ఎప్పుడన్నా, అమ్మ వాళ్ళకి చెప్తారు ఎవరన్నా? చెప్తారండి, నాకు కూడా చెప్తుంటారు. హ్యాపీ అనిపిస్తుంది అంతే, వెళ్ళినప్పుడు అందరినీ కలుస్తుంటాను హ్యాపీగా. ఇదే బెంచ్లో నేను రాగానే చూశాను, వెల్కమ్ టు లిటిల్ లేడీస్ బాస్కెట్. ఏంటిది లిటిల్ లేడీస్ బాస్కెట్? ఏంటంటే ఇల్లు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఏది తేవాలన్నా, కిచెన్కి సంబంధించింది ఏది కొనాలన్నా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. అంటే అబ్బాయిలకు ఉండదని అనట్లేదు, ఇవాళ రేపు జెంట్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్ విషయంలో, హెల్త్ విషయంలో. సో లేడీస్ ఏంటంటే అమ్మ గుర్తొస్తుంది ఫస్ట్, ఇల్లు అనగానే అమ్మ అన్నీ చూసుకుంటుంది కదా. సో దానికి కొంచెం ఈ పేరులో కలవాలి అని చెప్పేసి లేడీస్ అన్నది ఇంక్లూడ్ చేశాను. యాక్చువల్గా లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది ఏంటంటే కాన్సెప్ట్, ప్రతి ఒక్క లేడీస్ దగ్గర ఒక బాస్కెట్ లాగా ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఆ బాస్కెట్లో నా ఐటమ్స్ ఉండాలన్నది సెన్స్ అనమాట అక్కడ. ఓకే. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, లిటిల్ లేడీస్ బాస్కెట్ అని చెప్పేసి, రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్నాను. అది ఏంటంటే ఓన్లీ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను తయారు చేసేవి కొన్ని, అండ్ నాకు బాగా సన్నిహితులు బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫుడ్ అన్న వాళ్ళవి కొన్ని నేను ఇంక్లూడ్ చేసి నా వెబ్సైట్ అండ్ యాప్ రెడీ అవుతుంది ఇప్పుడు. సో లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది నా ఓన్ కంపెనీ అనమాట, ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి. సూపర్. ఎవరు ఇన్స్పిరేషన్ దీంట్లో ఎవరు లేరు, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఎందుకంటే హెల్త్ ప్రొడక్ట్స్ కావాలి, తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ అది ఎక్కడ ఆగుతామంటే అది క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేశారో లేదో అన్న ఒక డౌట్ తోటే ఆగిపోతారు చాలామంది. బట్ నేనేం చేస్తున్నానంటే నా ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేస్తారో కూడా వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్ ఆప్షన్ పెట్టాలి. ఇప్పుడు ఎవరికైనా ఆయిల్ కావాలి అని ఉందనుకోండి, ఇది ఎలా చేస్తారంటే ఇమ్మీడియట్గా ఒక నెంబర్ లైవ్ వీడియో ఆప్షన్ పెట్టేసి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా ఆ నెంబర్ కాల్ చేసి చూడొచ్చు. ఏం జరుగుతుంది అసలు, వీళ్ళు ఎలా చేస్తున్నారని ఆ నెంబర్ కాల్ చేసి చూడొచ్చు. ఓకే, అట్లాంటి ఒక ఆప్షన్ పెడితే, ఎందుకంటే నమ్మలేము. ఇప్పుడు నేనన్నా ఎవరు అమ్మాని వచ్చి చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా వెంటనే నమ్మలేము.
ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అవునా నిజం అనేసి. ఆ డౌట్ తీసేయడానికే ఈ వీడియో కాల్ ఆప్షన్ అనేది కూడా పెడుతున్నా. సో ఇప్పుడు దాకా మీలో ఒక యాక్ట్రెస్ కోణమే ఉంది, ఇంకొక బిజినెస్ ఉమెన్ కోణం కూడా ఉందని ఇప్పుడు అయ్యో నా గురించి చాలా మందికి తెలియదు, అంటే క్లోజ్ సర్కిల్ వాళ్ళ వరకే తెలుస్తుంది. ఐఎమ్ సూపర్వైజర్ ఫర్ హెర్బా లైఫ్, చాలా మందికి తెలీదు ఐఎమ్ సూపర్వైజర్. అవునా? యా. అండ్ ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, నా సర్కిల్ వరకు తెలుసు అది. సో ఏంటంటే కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడక తప్పదు, సో అందుకని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది బ్యాడ్గా అనుకునే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతాను, మీరు చెప్పాలి దానికి సమాధానం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటుపోట్లు చాలా కష్టం, అది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ దో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో ఆటుపోట్లు పడ్డ తర్వాతే మెగాస్టార్ అయ్యారు. సో అట్లాంటిది మనలాంటి వాళ్ళం పెద్ద లక్ష్యం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చింది, ఒక సీరియల్ ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది, హీరోయిన్ కూడా కాదు. వచ్చి రాగానే ఆల్మోస్ట్ అందరూ అంటుంటారు విజయవాడ అమ్మాయి కొంచెం టెక్ ఎక్కువ, పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ అయితే వస్తాయి మనకి. సో తర్వాత ఇంత స్పాన్ అప్ చిన్న టైంలోనే పెద్దగా ఇల్లు తీసేసుకుంది, బెంజ్ కార్లు తీసేసుకుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది, ఎవడు కొనిచ్చాడు, ఏంటి లైఫ్ ఏంటి అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని మీ మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి ఒకప్పుడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఒక క్వశ్చన్ ఎందుకు అడగరు అని నాకు బాధ అనిపిస్తుందండి. పాప మీ అమ్మాయి ఇంత కష్టపడుతుంది ఎందుకు అని ఎవరు అడగరు. అవును. అరే నేను సీరియల్స్ పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేశాను, సినిమాలు కష్టపడి చేస్తాను, ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళేసి నేను కష్టపడతాను. బిగ్ బాస్ మీరు అందరూ చూసిందే, ఏం చేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు, ఎంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది, ఎంత ఫ్యామిలీ ఫైట్ ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది చూశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు వీటిలో. మీరు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నారంటే ఐఎమ్ ఎర్నింగ్ అనే కదా అక్కడ అర్థము. సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, బిగ్ బాస్ కానీ, వాట్ ఎవర్, దట్ మీన్స్ ఐఎమ్ ఎర్నింగ్ కదా. అరే ఇప్పుడు చెప్తున్నా, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఐఎమ్ సూపర్వైజర్ ఫర్ హెర్బా లైఫ్, ఐ ఎర్న్ అ లాట్ అండ్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ, ఐ కెన్ ఎర్న్ అ లాట్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఐ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఇవన్నీ తెలీదు, సరే తెలిసిన వాటి గురించి మాట్లాడదాము. అరే సినిమాలు చేస్తుంటే కష్టపడతాం, మాకు లోన్ లీరా, మేము కారు కొనుక్కోలేమా, ఒక ఫ్లాట్ కొనుక్కోలేమా, ఇల్లు కొనుక్కోలేమా, ఇవెందుకు ఆలోచించరు ఒక్కరు కూడా? అంటే ఒక బెంజ్ కార్ బాగా నా ముందు బెంజుని చూస్తారు కానీ నన్ను నా కష్టం చూడరు. అవును. ఇప్పుడు నాకు ఎట్లుంటుంది, ఈ బెంజ్ కారు నేను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో ఒక భయం, భక్తి నాకు ఉంటుంది. అందుకని నేను ఇంకో 2 పనులు ఎక్కువ చేయగలుగుతా, నా అవసరం అది. అది ఎవ్వరూ ఎంకరేజ్ చెయ్యరండి. అరే హిమజ నువ్వు ఇంత కష్టపడతావు కదా నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికని ఎవ్వరూ అనరు. అది ఒకరు అనాలనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకేది లేదు. మన తెలుగులో ఎక్కువ ఇవి 100% ఏడ్చే వాళ్ళు ఎక్కువ కదా. అరే అది లేకపోతే ఎట్లా, ఏడ్చే వాళ్ళు ఎక్కువ కదా 100%. ఒకళ్ళు ఏదన్నా కొనుక్కొని సంతోషపడుతున్నారు, ఒకళ్ళు ఏదన్నా సినిమా చేస్తున్నారన్నా ఏడ్చే వాళ్ళే ఎక్కువ. నా మనస్తత్వం అస్సలు కాదు. ఏదన్నా ఒకళ్ళు తెలుగు అమ్మాయి ఏమన్నా చేస్తుందంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా తెలుగు అని, అరే మంచి రోల్ చేసింది, ప్రూవ్ చేసుకుంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, రీసెంట్గా కొంతమంది ఒక టాప్ హీరోయిన్ ఇప్పుడు మన తెలుగులో టాప్లో చేస్తుంది, బట్ వేరే స్టేట్ అమ్మాయి, బట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, మంచి పేరు సంపాదించుకుంది, మంచిగా మనీ సంపాదించుకుని సెటిల్ అయింది. ఆమెను చూసి మన తెలుగు వాళ్ళు ఓరవలేక బాధపడడం, ఆమెకి ఏముందని ఇంత అంటే, ఆమెకి ఏముందని ఆఫర్లు వస్తున్నాయి, ఆమెకి ఏముందని జనాలు ఫాలో అవుతున్నారు, ఆమెకి ఏముందని ఆమె సినిమాలు చూస్తున్నారు, అది ఆలోచించరు. సింపుల్గా తీసేస్తారు. ఎవరైనా ఒక మనిషి కష్టాన్ని ఫస్ట్ చూడాలి, ఆ తర్వాత వాళ్ళ సంపాదన చూడాలి. దీనికి ఆమె ఎంత కష్టపడిందో అనేది తీసుకొని ఎందుకు ఇన్స్పైర్ అవ్వరు? ఓకే, నాకు అది చాలా బాధ అనిపిస్తుంది ఆలోచిస్తే. కానీ తర్వాత నా మూడు నేను ఖరాబ్ చేసుకోలేను కదా. ఎందుకు ఫీల్ అవ్వండి, మనుషులం కదా, ఫీల్ అవుతాం ఇమ్మీడియట్గా, బట్ రియాక్ట్ కాకూడదు వాళ్ళకి ఇంకా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తాం. పాపం వాళ్ళకి ఏ బతుకు దివానం లేక, ఎట్లా బతకాలో తెలియక ఇంకొకరి మీద బడేడ్చే వాళ్ళ గురించి నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకుంటాను? ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు నేనంటే ఎవరో తెలీదు, నేను అసలు ఏం పని చేస్తానో తెలీదు, ఈ పిల్లకి పనే లేదు అని అనుకుంటే నేను ఏం కొన్నా మీరు క్వశ్చన్ చేసినా దానికి ఒక అర్థం పాడు ఉంటుంది. నేను ఏం చేస్తున్నానో మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా వాటికి ఏంటి అసలు ఏం తక్కువ, పనిచేసే వాళ్ళకి ఏం తక్కువ? ఇప్పుడు అంతా 30-40 లక్షలకు వచ్చేస్తున్నాయి కదా, 50 లక్షల లోపే అన్ని బెంజ్లు, బిఎండబ్ల్యూలు కూడా.
ప్రైజ్ విషయం వాటి నుంచి అసలు చక్కగా ఈఎంఐలు ఇస్తున్నారు, జీరో ఫైనాన్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్. ఇవన్నీ ఎవడు దేకాడు. అబ్బాయి కారు కొంది ఎవడో కొన్నాడు ఏంటండి. నాకైతే ఒకసారి అనిపించింది లైవ్లోకి వచ్చి నా పేపర్స్ ఈఎంఐ ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాధేస్తుంది. అరే ఇట్లా ఎందుకు అనుకుంటారు, మరే ఇంత కష్టపడి ఒక పేరు కోసం కూడా పనిచేస్తాం కదండి, డబ్బే కాదు కదా. ఇంత పరువుగా బతుకుతున్నప్పుడు పేరు ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా? పోనీ ప్రత్యేకంగా పేరు వద్దబ్బా, ఉన్న పేరైతే పోకూడదు అని అనుకుంటాంగా. అది అసలు డబ్బు కోసమే చేయాలంటే సినిమాలు ఏముంది, సినిమాలు సంపాదన ఎక్కువ ఉంది. డబ్బుల కోసం అంటే సినిమాలే చెయ్యాలా? Fame వచ్చిన తర్వాత చాలా ఉంటాయి. డబ్బులు లేవా? అరే నాకు సిల్లీగా అనిపిస్తుంది. బట్ ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 12 షాప్ ఓపెనింగ్స్ చేశా. ఇట్స్ అ రికార్డ్. యాక్చువల్గా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందని చెప్పేసి నేను సెపరేట్గా ఒక వీడియో చేసి అన్నీ కలిపి పెడదాం అనుకున్నా, కానీ సెల్ఫ్ డబ్బా అది ఇది అంటారులే, ఎందుకు నాకు ఇది అవసరం అనిపించేసి లైట్ తీసుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను బిగ్ బాస్ నుంచి రాగానే 12 కాదు 15 షాప్ ఓపెనింగ్స్ చేశాను, ఇనాగరేషన్స్ చేశాను, వెంచర్స్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ దగ్గర వరకు ఓపెన్ చేశాను. సింపుల్గా గెస్ట్ చేయండి, ఒక్క ఓపెనింగ్కి మమ్మల్ని కనీసం రెస్పెక్ట్ఫుల్గా ఎంత పే చేస్తారని. డెఫినెట్గా అది చాలు కదా. నేను కారు కొనుక్కోవాలన్నా వాళ్ళు ఏదో పైన ఏదో అప్పుడప్పుడు ఒకసారి ఒక అన్నేసి ఇట్లా చూసి అదే ఇదేనా అని మాట్లాడతారు. ఇప్పుడు నేను తట్టుకోగలుగుతానండి, మా పేరెంట్స్ వింటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు నా ఇల్లు తీసుకున్న విషయంలో మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు నాకు ప్రాపర్టీ షేర్ చేయడము, ఇన్వెస్ట్ చేయడము జరిగింది నా హౌస్లో. ఎవడో ఇచ్చాడు గిఫ్ట్ అని అంటే వాళ్ళ గుండె పగిలిపోదు. ఇదేంటి ఇంత కష్టపడి మేము అమ్మాయికి ఇట్లా చేస్తే ఎవడో ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటని ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ కష్టాన్ని మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టేగా. అలాంటి మాట నేను అస్సలు ఊరుకోని. ఎవరైనా అంటే కడిగి ఉత్తికారేస్తా. ఓకే, మన కష్టాన్ని ఇన్సల్ట్ చేస్తే తట్టుకోలేమండి, కష్టం. అందుకనే విజయవాడ అమ్మాయి కదా, కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇలా అంటే ఏమైనా తగ్గిపోతాయని మీ మీద ఏమన్నా రాళ్ళు వేస్తున్నారు అనుకుంటా. బతకలేని వాళ్ళు బతికిన వాళ్ళని, బతుకుతున్న వాళ్ళని ఏడిపించటానికే బతుకుతారు. సింపుల్. వాళ్ళ బతకలేరు. ఒకరిని చూసి ఇంకొకరు బతకాలనుకుంటారు, వాళ్ళ జీవితాంతం బతకలేరు. మీ ఫేమ్ చూసి కావాలని మిమ్మల్ని ఫేమ్ గేమ్ కాదండి, సంతోషం చూసి ఫేమ్ తీసేయండి, డబ్బులు తీసేయండి. ఒకళ్ళు ప్యూర్గా సంతోషంగా ఒకరితో ఉన్నారన్న ఓరవలేని జనాలున్న లోకం ఇది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, నేను హిమదా కాదు, సమ్ ఎక్స్ట్రా అనుకోండి. నాకు లైఫ్లో నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు, హోప్ఫుల్ ఫ్యూచర్ లేదు. ఇంకొక సంతోషంగా ఉంటే చూసి ఓరవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది జనాలు వాళ్ళు కోరుకున్నది జరక్క ఇంకొకరి మీద ఏడుపు, అంతకు మించి ఏముండదు. ఇవన్నీ ఉంటాయి అనుకోని, ఇవన్నీ ఉంటాయని మనకు కూడా ముందే తెలుసు ఇండస్ట్రీలో. ఇవన్నీ ఉంటాయి అనుకోని మనం ఫ్యూచర్లో పడాలనుకోని ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ఫ్యాషన్తో వచ్చారండి? ఆలీలు అంటారు అని అయితే అనుకున్నానండి. ఈ పిల్ల ఏంటి మన అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళడం ఏంటి, అక్కడ అట్లా చేస్తారంట ఇట్లా చేస్తారంట, షూటింగ్లు ఏడాడుకోబోతారంట, అందరు అబ్బాయిలు ఉంటారంట, ఇట్లాంటి వర్డ్స్ వస్తాయని నాకు 100% తెలుసు. అది కామన్. నా ప్రపంచం మా అమ్మ నాన్న అయినప్పుడు మిగతా వాళ్ళు నా ప్రపంచంలో లేరు. వాళ్ళు ఏమనుకుంటే ఏంటి అన్న సెన్స్లోనే నేను ముందడుగు వేస్తా, వేస్తున్నా వేస్తా.